Praise the Lord and good evening to all of you. దేవునికి స్తోత్రం మీ అందరికీ గుడ్ ఈవినింగ్. Today being a Saturday is our prayer, fasting prayer. మరి ఈ రోజు శనివారం మన ఉపవాస కూడిక. And let's look to the Lord in prayer. మరి ప్రార్థనలో మన దేవుని వైపు చూద్దాం. Before that, I'd like to do a reading from the scripture. దానికంటే ముందుగా మన వాక్యాన్ని చదువుకుందాం. Please turn your Bibles with us to the Gospel according to Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూద్దాం. Gospel according to Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. There we have the famous Sermon on the Mount. మరి కొండ మీద ప్రసంగము చాలా ప్రసిద్ధి చెందినటువంటి కొండ మీద ప్రసంగం. We read that we read about the lesson that the Lord teaches to his disciples when they asked him to teach them about prayer. మరి అక్కడ శిష్యులు ప్రార్థన ఎలా చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పరలోక ప్రార్థన గురించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. So let's do the reading from verse 5 onwards. మరి 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. This is what the Bible says. ఈ రకంగా బైబిల్లో రాయబడి ఉన్నది. When thou prayest, thou shalt not be as the hypocrites are, for they love to pray standing in the synagogues and in the corners of the streets, that they may be seen of men. Verily I say unto thee, they have their reward. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Verse 6. 6వ వచనం. But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which is in secret, and thy Father which seeth in secret shall reward thee openly. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. Praise the Lord. దేవునికి స్తోత్రం. Verse 7. 7వ వచనం. And when ye pray, మరియు మీరు ప్రార్థన use not చేయనప్పుడు vain repetitions as the heathen do, for they think that they shall be heard for their much speaking. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. Verse 9. 9వ వచనం. After this manner therefore pray ye, Our Father which art in heaven, hallowed be thy name. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. Thy kingdom come, thy will be done in earth as it is in heaven. మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. Give us this day our daily bread. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. And forgive our debts as we forgive our debtors. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, in the name of Jesus, పరిశుద్ధమైన తండ్రి, we thank you, Lord, for giving us this time. మరి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. We thank you for your word that is before us. మీ యొక్క మా ముందున్నటువంటి మీ యొక్క లేఖన భాగముల కొరకు మీకు వందనాలు. Bless the topic that we're going to meditate. ఇప్పుడు మేము ధ్యానం చేయబోతున్నటువంటి అంశం నిమిత్తం మీకు వందనాలు. Speak to us and teach us, Lord. మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. In Jesus' mighty name I pray. యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. So today my topic, ఈ రోజు నా అంశం ఏంటంటే, it's a very old topic ఇది చాలా పాతదైనటువంటిది, and a very popular one as well. అదే విధంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. The topic is lessons from the Lord's Prayer. మరి ప్రభువు నేర్పిన ప్రార్థన నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు, పాఠాలు. పాఠాలు. Okay, lessons from the Lord's Prayer. మరి పరలోక ప్రార్థన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. I want to share with you 10 lessons about the Lord's Prayer. మరి పరలోక ప్రార్థన నుంచి 10 పాఠాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. We may have heard many number of lessons about the Lord's Prayer. మరి పరలోక ప్రార్థన నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. But yet, I believe the Holy Spirit is going to remind us or teach us some new things today.
మరి ఈ రోజు అదే అంశంలో చాలా విషయాలు మనకు కొత్తగా నేర్పించి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Before I get into these 10 beautiful lessons, మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి 10 విషయాలు మనం నేర్చుకోక మునుపు I want to give you some quotes on prayer by famous people. మరి చాలా ప్రసిద్ధి చెందినటువంటి దైవజనుల ద్వారా ఇవ్వబడిన ప్రార్థనను కూర్చున్నటువంటి కొన్ని కోట్స్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. Amen. ఆమేన్. So just listen to me carefully. చాలా జాగ్రత్తగా వినండి. It may be a little different when it's translated, but I'm sure most of you can also follow the English. మరి వీటి ట్రాన్స్లేషన్ లో కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. So the person called Soren Kierkegaard, మరి సోరెన్ కైర్కెగార్డ్ అనే అతను this is what he said about prayer. మరి ప్రార్థన గురించి ఇలా చెప్పారు. Prayer does not change God, మరి ప్రార్థన దేవునిని మార్చదు గాని but it changes him who prays. మరి ఎవరు ప్రార్థన చేస్తారో వారినే మారుస్తుంది. Yes, that's good. That's good translation also. So prayer does not change God, మరి ప్రార్థన అనేది దేవుణ్ణి మార్చదు గాని but it changes the person who prays. మరి ప్రార్థించే వారినే ఆ ప్రార్థన మారుస్తుంది. So if you want to change, మరి మనం మారాలంటే if you want to change for the better, ఇంకా మంచిగా మనం మారాలంటే if you want to change from glory to glory, మరి మన మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళాలంటే if you want your situation to change as well, మరి మన పరిస్థితులు కూడా మారాలంటే pray. ప్రార్థన చేయాలి. Because prayer does not change God. మరి మన ప్రార్థన దేవుణ్ణి మార్చదు The గాని Bible says God is unchanging. మరి దేవుడు మార్పు లేని దేవుడని మన బైబిల్ He's the చెప్తుంది. same yesterday, today and forever. మరి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. So he knows the Alpha and the Omega. మరి ఆయన మొదటివాడు కడపటివాడే ఉన్నాడు. So therefore, we cannot change God. మరి దేవుణ్ణి మనం మార్చలేము. We cannot change the works of God. మరి దేవుని పనులను కూడా మనం మార్చలేము. But prayer, on the contrary, changes him who prays. మరి ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రార్థించే మనుషులను మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Another quotation మరి ఇంకొక అంశం ఏంటంటే is given by George Herbert. జార్జ్ హర్బర్ట్ అని ఆయన చెప్పింది. He says, అతను ఏం చెప్పారంటే prayer should be the key of the day మరి ప్రార్థన అనేది ఆ యొక్క రోజునకు ఒక తాళపు చెవిగా ఉంది. and a lock of the night. అదే విధంగా ఆ రోజుకి రాత్రికి. ఆ రాత్రికి ఒక తాళం. తాళముగా ఉంది. Okay, a key of the prayer is like a key of the day and a lock of the night. మరి ఒక దినానికి ఉదయం పూట అదొక తాళపు చెవిగాను రాత్రి పూట అదొక తాళంగాను ఉంది. తాళం కప్పుగా ఉంది. Praise the Lord. హల్లెలూయా. That is what George Herbert said. ఆ రకంగా జార్జ్ హర్బర్ట్ గారు చెప్పారు. Corrie ten Boom, another famous missionary in India. మరి భారతదేశానికి వచ్చినటువంటి కోరి Ten Boom, టెన్ బూమ్ అనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి మిషనరీ. one wonderful woman of God. ఆమె ఒక మంచి దైవజనురాలు. This is what she said about prayer. ఆమె మరి ప్రార్థన గురించి ఇలా చెప్పారు. She said, ఆమె ఏం చెప్పారంటే is prayer your steering wheel or your spare tire? మీ ప్రార్థన మీ యొక్క వాహనానికి స్టీరింగ్ వీల్ గా ఉందా లేకపోతే ఒక స్పేర్ టైర్ గా ఉందా అని. Praise the Lord. దేవునికి స్తోత్రం. Steering wheel is, without steering wheel you cannot go anywhere. మరి స్టీరింగ్ వీల్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. But a Stephanie tire or a spare tire is, you use it only when necessary. మరి ఆ స్టెఫనీగా ఉన్నటువంటి ఎక్స్ట్రా టైర్ అది ఒక మామూలుగా అవసరం ఉంటుంది. వచ్చినప్పుడే. అవసరం వచ్చినప్పుడు మాత్రమే So వాడతాం. is prayer your steering wheel or a Stephanie tire? మరి మీ ప్రార్థన మీకు ఒక స్టీరింగ్ వీల్ గా ఉందా లేకపోతే ఒక స్టెఫనీ టైర్ గా ఉందా? Now listen to this beautiful quotation from Mother Teresa. మరి మదర్ తెరీసా గారు చెప్పినటువంటి ఒక మంచి కొటేషన్ చూద్దాం. What did she say about prayer? ఆమె ప్రార్థన కోసం ఏం చెప్పారంటే God speaks in the silence of the heart. మరి దేవుడు నిశ్శబ్దమైన హృదయంలో నుంచి మాట్లాడతారు. Listening is the beginning of prayer. వినడం అనేది ప్రార్థన నుంచి మొదలవుతుంది. ప్రార్థన యొక్క ప్రారంభం. ప్రార్థన యొక్క ప్రారంభం. It's a very revolutionary, fascinating statement from Mother Teresa. మరి మదర్ తెరీసా గారు చెప్పినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక కొటేషన్. Let me repeat that again. అది మళ్ళీ నన్ను చెప్పనివ్వండి. God speaks in the silence of the heart. మరి దేవుడు నిశ్శబ్దంగా ఉన్న హృదయంలో నుంచి ఆలకిస్తారు. And listening is the beginning of prayer. మరి ఆ వినడం ఎక్కడి నుంచి అంటే ప్రార్థన యొక్క ప్రారంభం నుంచి. Listening is the beginning of prayer. ప్రార్థన యొక్క ప్రారంభమే వినడం. ఓకే, వినడం అనేది ప్రార్థన యొక్క ప్రారంభం.
Praise the Lord. So listening is the beginning of prayer. వినడం అనేది ప్రార్థన యొక్క ప్రారంభం. Yeah, we think it's the other way around. అది ఇంకొక రకంగా కూడా మనం చూడొచ్చు. No, we think it is the other way around. We think it may be different. అది వేరే రకంగా కూడా ఉంటుంది. Okay, so Mother Teresa says, మరి మదర్ తెరీసా గారు ఏం చెప్తారంటే, prayer begins by listening. మరి ప్రార్థన అనేది వినడంతో స్టార్ట్ అవుతుంది. It's a very, very important statement that we can learn as people of prayer. మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. And one more quotation. మరి ఇంకొక కొటేషన్ I ఏంటంటే, can go on and give you a volume of quotations, మరి చాలా ఎక్కువగా నేను కొటేషన్స్ ఇవ్వగలను కానీ, but because I want to get into the 10 points, the 10 lessons that we can learn from the Lord's Prayer, మరి 10 అంశాలు మనం పరలోక ప్రార్థన గురించి మనం నేర్చుకోవాలి I కాబట్టి want to just conclude them. మరి వీటిని నేను కన్క్లూడ్ చేస్తున్నాను. So John F. Kennedy, జాన్ ఎఫ్ కెనడీ, the famous ex-president of the United States, మరి యునైటెడ్ స్టేట్స్ కి ఎక్స్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. this is what he said about prayer. అతను ప్రార్థన కోసం ఏం చెప్పారంటే, John F. Kennedy said, జాన్ ఎఫ్ కెనడీ ఏం చెప్పారంటే, do not pray for easy lives, మరి సుఖవంతమైన జీవితాల కోసం ప్రార్థన చేయకండి, but pray to be stronger men. మరి బలవంతులుగా ఉండడం కోసం ప్రార్థన చేయండి. Beautiful statement. చాలా అద్భుతమైనటువంటి విషయం. Do not pray for easy lives, మరి సుఖవంతమైన జీవితాల కోసం ప్రార్థించకండి, but pray to be stronger men. మరి బలవంతులుగా ఉండడం కోసం ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. This is said by John F. Kennedy. మరి ఇది జాన్ ఎఫ్ కెనడీ గారు చెప్పినటువంటి కొటేషన్. One more quotation and we'll go into the points. మరి ఇంకొక కొటేషన్ కి వెళ్ళి మనం A famous man of God called E.M. Bounds. ఈఎం బౌన్స్ అని అతను చెప్పింది. He's a very famous, very powerful man of God. ఆయన చాలా శక్తివంతమైనటువంటి దైవజనులు. This is what he said. ఆయన ఈ రకంగా చెప్తున్నారు. Somehow this verse, this quotation inspired me a lot. ఈ యొక్క కొటేషన్ నన్ను చాలా ప్రభావితం చేసింది. What did he say? ఆయన ఏం చెప్పారంటే, Prayers outlive the lives of those who uttered them. Okay. ప్రార్థనలు చేసిన వారి జీవితాల్ని దాటి జీవిస్తాయట. బ్యూటిఫుల్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రార్థన చేసే వారి జీవితాల్ని దాటి ప్రార్థనలు జీవిస్తాయట. దట్ ఈస్ వాట్ ఈఎం బౌన్స్ సెడ్. సో దట్స్ వాట్ ఈఎం బౌన్స్ సెడ్. ఆ రకంగా ఈఎం బౌన్స్ గారు చెప్పారు. సో అవర్ ప్రేయర్స్ విల్ అవుట్లివ్ us. మన ప్రార్థనలు మనల్ని మించి జీవిస్తాయి. మనల్ని దాటి జీవిస్తాయి. Yes, we may die early. మనం తొందరగా చనిపోవచ్చు. Or we may die late, whatever. మరి లేట్ గా కూడా చనిపోవచ్చు. We may die in old age. ముసలి కాలంలో చనిపోవచ్చు. If the Lord's coming is delayed, we may die in ripe old age. మరి దేవుని రాకడ ఆలస్యమైతే మన యొక్క ముసలి కాలం అందు మనం చనిపోతాం. Though we may die, మనం చనిపోయినప్పటికీ our prayers will live on. మన ప్రార్థనలు జీవిస్తాయి. Praise the Lord. Hallelujah. That is the power of prayer. అది ప్రార్థన యొక్క శక్తి. So we should all become acquainted with prayer. మరి మనం తప్పనిసరిగా ప్రార్థనతో మనం పరిచయం కలిగిన వారంగా ఉండాలి. We need to live with prayer. మరి ప్రార్థనతో మనం జీవించాల్సిన వారంగా ఉండాలి. We need to walk in prayer. మరి ప్రార్థనలో మనం నడవగలగాలి. You need to saturate yourself with prayer. మన యొక్క జీవితాలను ప్రార్థనతో నింపుకోవాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So these are the beautiful quotations on prayer by famous men and women of God. మరి ఈ కొటేషన్స్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి దైవజనురాలు చెప్పినటువంటి కొటేషన్స్. Now let's get into the Lord's Prayer. మరి ఈ రోజు మన పరలోక ప్రార్థనలోనికి వెళ్దాం. The disciples asked the Lord Jesus, Lord, how shall we pray? మరి యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, మేము ఎలాగ ప్రార్థించాలి అని. And as a response to their question, మరి ఆ యొక్క ప్రశ్నకు దేవుడు ఏం సమాధానం ఇస్తున్నారంటే, is the prayer which is now famously called as the Lord's Prayer. మరి ఈ దినాన్ని మనందరికీ పరిచయమైనటువంటి మాట ప్రభు ప్రార్థన. That is what he taught them. అదే శిష్యులకు ఆయన బోధించారు. Another man of God said, మరి ఇంకొక దైవజనులు ఏం చెప్పారంటే, that by the time if you really prayed the Lord's Prayer, మరి పరలోక ప్రార్థన నిజంగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు, instead of saying paraloka pradhana, it will be good if you can say Prabhu nerpina pradhana or Prabhu pradhana. ప్రభు ప్రార్థన మనం చెప్పాల్సి వచ్చినప్పుడు, yes, if this man of God said, if you want to pray the full prayer of Lord's Prayer in the Spirit, మరి ఆత్మలో ప్రభు ప్రార్థన మనం చెప్పాలని అనుకున్నప్పుడు, if you really want to pray every word of this Lord's Prayer, మరి ప్రభు ప్రార్థనలో ప్రతి మాటను ఆత్మలో మనం చెప్పాలని ప్రార్థన చేస్తున్నప్పుడు he said, అతను ఏం చెప్పారంటే, our lifetime will not be enough.
మన జీవితకాలం సరిపోదు. That is the length of this Lord's Prayer. అంత పొడవైనది ఈ యొక్క పరలోక ప్రార్థన. We simply, say it at the end of our prayer and then close it down and take a blessing and go and shut down the prayer. మరి మన ప్రార్థన చివరిలో ఈ యొక్క ప్రభు ప్రార్థనను చెప్పి దీవెన తీసుకుని మనం వెళ్ళిపోతాం. But the man of God said, మరి దైవజనుడు ఏం చెప్తున్నారంటే, if you are to pray every word in the Lord's Prayer, మరి ప్రభు ప్రార్థనలో ప్రతి మాట మనం చెప్పినట్లయితే, ప్రార్థించినట్లయితే, if you are to pray every word in the Lord's Prayer, ప్రభు ప్రార్థనలో ప్రతి మాటను మనం ప్రార్థించినట్లయితే, your lifetime will not be enough. మన జీవితకాలం సరిపోదంట. Hallelujah. హల్లెలూయా. Isn't that amazing? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. We simply think that this Lord's Prayer will be over in a minute or two and then we can happily forget it. మరి మనం 1-2 నిమిషాల్లో ప్రభు ప్రార్థన చెప్పి ముగించేస్తాం. And we think that's all, that's good. అయిపోయింది ఇంకా అనుకుంటాం. So we need to understand the spirit of the prayer that the Lord taught us. మరి ప్రభు నేర్పిన ప్రార్థనలో ఉన్న ఆత్మీయ శక్తి ఏంటో ఇప్పుడు మనకు తెలుస్తుంది. We need to understand. మనం అర్థం చేసుకోవాలి. So let me begin the 10 lessons that we can learn from the Lord's Prayer. మరి ప్రభు ప్రార్థనలో ఉన్న 10 అంశాల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. Number 1. మొదటిది ఏంటంటే verses 5 and 6. 5-6 వచనాలు. Verses 5 and 6. 5-6 వచనాలు. This is what the Lord Jesus says. మరి ఇదే మనకు దేవుడు చెప్తున్నారు. And when thou prayest, thou shalt not be as hypocrites. మరి మీరు వేషధారుల వలె మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. Thou shalt not be as hypocrites. మీరు ప్రార్థన చేయనప్పుడు For they love to pray standing in the synagogues. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. So what is the first lesson we need to learn from the Lord's Prayer? మరి ప్రభు ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, pray without any show. మరి ప్రార్థన చేయనప్పుడు ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రార్థన చేయాలి. How are these people praying in verse 5 as the Lord Jesus says? మరి ఇక్కడ ఈ యొక్క మనుషులు ఎలా ప్రార్థన చేస్తారు? They call hypocrites. వేషధారులు ఎలా How do they pray? వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? They love to pray standing in the synagogues in the corners of the streets that they may be seen of men. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. So what is the first lesson that we learn from the Lord's Prayer? మరి ప్రభు ప్రార్థనలో మనం మొదటగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, do not pray in order to show off. మనం ప్రార్థన చేయనప్పుడు ఆర్భాటంగా చేయకూడదు. You should not pray so that people will think that you are a prayer warrior. మరి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రజలు మనల్ని చూసి వీళ్ళు ప్రార్థనా పరులని అనుకోకూడదు. The best prayers are done in secrecy alone with God. మరి మంచి ప్రార్థనలు ఏంటంటే రహస్యమందు ప్రభుతో చేసే ప్రార్థనలే. Moses prayed alone with God. మరి మోషే చూసినట్లయితే ఒక్కడే ప్రార్థన చేశాడు దేవునికి, ఒంటరిగా ప్రార్థన చేశాడు. And Abraham was spent time with God. He was called the friend of God. మరి అబ్రహాము దేవునితో ఒంటరిగా ప్రార్థించినప్పుడు ఆయన స్నేహితుడిగా పిలువబడ్డాడు. Elijah spent time with God. మరి ఏలియా కూడా దేవునితో ప్రార్థన చేశారు. And the Lord Jesus was a man of prayer. మరి యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే ఆయన ప్రార్థన వీరుడిగా చూస్తాము. If you study the life of the Lord Jesus, మరి యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే in only 2 or 3 occasions we find him praying publicly. మరి 2-3 సందర్భాల్లో మాత్రమే ఆయన బహిరంగంగా ప్రార్థించినట్లు. Once when he was blessing the 5 loaves and the 2 fish. మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు వాటిని ప్రార్థించినట్లుగా చూస్తాం. And then at the tomb of Lazarus he was praying a short prayer. మరి లాజరు యొక్క సమాధి దగ్గర 2 నిమిషాలు బహిరంగ ప్రార్థన చూస్తాం. So we understand that the public prayers of the Lord Jesus were very short. మరి బహిరంగంగా చేసినటువంటి యేసుక్రీస్తు వారి ప్రార్థనలు చాలా చిన్నవి. But his private prayers, కానీ ఆయన రహస్య ప్రార్థనలు, his personal prayers, ఆయన యొక్క వ్యక్తిగత ప్రార్థనలు, they went on through the night. రాత్రంతా చేశారు. The whole night. రాత్రంతా చేశారు. Amazing. చాలా అద్భుతం. So a true prayer warrior నిజమైన ప్రార్థనా యోధులు ఎవరంటే, is not somebody who prays hours together in front of people. మరి గంటల కొద్దీ బహిరంగంగా ప్రార్థించేవారు కాదు గాని, but he who prays inside the door, inside the room for hours together. మరి రహస్యమందు తమ గదుల్లో కొన్ని గంటల పాటు ప్రార్థించేవారే అసలైన. I remember visiting a meeting many years ago. ఒక రోజు నేను ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు, in that meeting my spiritual father was a speaker. అక్కడ నా ఆత్మీయ తండ్రి గారు అక్కడ స్పీకర్ గా ఉన్నారు. He gave a very fascinating, powerful message for nearly 1.5 hours. మరి for 1 hour.
మరి ఒక గంట పాటు మంచి అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. And the chairman of the meeting invited one person to come and pray for the message. మరి ఆ యొక్క సభలకు చెందినటువంటి చైర్మన్ గారు ఒక వ్యక్తిని పిలిచి ఆ యొక్క వాక్యం నిమిత్తం ప్రార్థించమని పిలిచారు. And we were all asked to stand up. అందరిని నిలబడమన్నారు. Even the speaker was standing there. మరి ఆ యొక్క స్పీకర్ గారు కూడా అక్కడ నిల్చున్నారు. And the prayer started. ఆ ప్రార్థన మొదలైంది. The message was 1 hour 5 minutes or something. మరి ఆ యొక్క ప్రసంగము ఒక గంటన్నర 1 hour and 5 minutes. ఒక గంట 5 నిమిషాలు. But the prayer, కానీ ఆ ప్రార్థన it did not stop even after 45 minutes. 45 నిమిషాల వరకు ఆయన ప్రార్థిస్తూనే ఉన్నారు. We were all standing. మేమందరం నిలబడి ఉన్నాం. I was watching my spiritual father on the stage. మరి మా యొక్క ఆత్మీయ తండ్రి గారిని నేను స్టేజ్ మీద నుంచి చూస్తున్నాను. He was standing, shifting his weight from one foot to the other foot. మరి కాళ్ళు అటు ఇటు మార్చుకుంటూ ఆయన చాలా ఇబ్బంది పడుతూ నిలబడ్డారు. But he didn't sit down. కానీ ఆయన కూర్చోలేదు. So I had to check around myself. మరి నేను చుట్టూ అటు ఇటు చూశాను. People were leaving. ప్రజలు వెళ్ళిపోతున్నారు. Half the audience, the crowd left. మరి సగం మంది ప్రజలు వెళ్ళిపోయారు. And then finally when the prayer concluded, మరి ఆ ప్రార్థన ముగించే సమయానికి everybody was so vexed మరి అందరూ చాలా విసిగిపోయారు. that there was no blessing. They say simply announced, will come tomorrow in the evening for the next day meeting. మరి ఇంకా దీవెనేమి ఇవ్వకుండానే రేపటి దినాన ప్రార్థనలో కలుసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయారు. See, prayer, public prayer is only show off. మరి బహిరంగంగా చేసే ప్రార్థన ఆర్భాటంగా We need to pray publicly, no doubt. మరి బహిరంగంగా మనం ప్రార్థించాలి. But pray with wisdom. కానీ జ్ఞానయుక్తంగా ప్రార్థించాలి. Pray that you can invite the presence of God, not to show off your language and vocabulary. మరి దేవుని యొక్క సన్నిధిని మనం ఆహ్వానించేదిగా మన ప్రార్థన ఉండాలి కానీ మన యొక్క జ్ఞానం అంతా అక్కడ ప్రదర్శించకూడదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So this is the first lesson that we learn from the Lord's prayer. మరి ఇది మొదటి విషయం మన ప్రభు ప్రార్థనలో నేర్చుకోవాల్సిన మొదటి అంశం. So the first lesson is pray, do not pray to show off. మన ప్రార్థన అనేది ఆర్భాటంగా ఉండకూడదు. Let's come to the second point. మరి రెండవ అంశానికి వద్దాం. Verse 7. 7వ వచనం. But when ye pray, use not vain repetitions as the heathen do, for they think that they shall be heard for their much speaking. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. So what is the second lesson about the Lord's prayer? మరి రెండో విషయం ఏంటంటే ప్రభు ప్రార్థనలో pray with sincerity. మరి ప్రార్థనను మనం యథార్థంగా ప్రార్థించాలి. Pray with sincerity. యథార్థంగా ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. Okay, you don't have to pray. You should not pray with vain, words. మరి వ్యర్థమైన మాటలతో మనం ప్రార్థించకూడదు. Let me just explain that. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. Once a person was praying. మరి ఒక దగ్గర ఒక ఆయన ప్రార్థన చేస్తున్నారు. He's praying for a long time, maybe 15-20 minutes. మరి ఆయన ఒక 10-20 నిమిషాల పాటు ప్రార్థిస్తున్నారు. What I believe is a person who prays long prayers publicly. మరి బహిరంగంగా ఎక్కువసేపు చేసే ప్రార్థనలు ఎవరైతే బహిరంగంగా ఎక్కువ the person who prays long prayers publicly, మరి ఎవరైతే బహిరంగంగా ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారో I have a belief that they don't have a prayer at all in the private life. మరి వారి రహస్య జీవితంలో వారికి ప్రార్థన అనేది ఉండదని నా నమ్మకం. He who has a very strong private prayer life, మరి ఎవరైతే రహస్యంగా ఎక్కువ ప్రార్థన చేస్తారో they will pray precisely in public prayers. మరి బహిరంగంగా వారు చక్కగా జ్ఞానయుక్తంగా ప్రార్థిస్తారు. This is what I learned when I was very young boy. మరి నేను చిన్నతనం నుంచి ఈ విషయాన్ని నేను గమనించాను. There will be occasions where we have to pray for a lengthy time publicly. మరి బహిరంగంగా ఎక్కువసేపు ప్రార్థించవలసిన అంశాలు ఉంటాయి. But then some people tend to go beyond the topic and take a flight around the world. మరి ఆ ఇచ్చిన అంశాన్ని కాకుండా ఆ చుట్టూ తిరిగి ఎక్కడికో వెళ్ళిపోతారు. Yeah, they come around the world. మరి ప్రపంచాన్ని చుట్టి వస్తారు. That's very, very foolish. అది చాలా ఫూలిష్ గా ఉంటుంది. So must pray for the topic that is given to you. మరి ఏ అంశాన్ని ఇస్తారో దాని గురించి మాత్రమే ప్రార్థించాలి. When you are alone in the room, మరి మీరు ఒక్కలే ఉన్నప్పుడు you go around the world. అప్పుడు ప్రపంచం అంతటి కోసం ప్రార్థించు. You go to heaven and come back, no problem. అప్పుడు మీరు పరలోకం కూడా వెళ్ళి రావచ్చు. No problem. ప్రాబ్లం ఏం లేదు. You can go anywhere. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. But when you're praying publicly, కానీ బహిరంగంగా ప్రార్థిస్తున్నప్పుడు use your wisdom. జ్ఞానయుక్తంగా ప్రార్థించాలి. Use your common sense. మన యొక్క కామన్ సెన్స్ ని ఉపయోగించాలి. Use your reservation.
మనకి ఎంతవరకు పరిమితో అంతవరకు మనం గమనించుకోవాలి. Praise the Lord. దేవునికి Do స్తోత్రం. not use vain repetitions. మరి వ్యర్థమైన మాటలను ఉచ్చరించకూడదు. So this man was praying for nearly 15-20 minutes. మరి ఈ మనుషులు 15-20 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారు. He prayed only for 3 points. మూడు అంశాల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు. Repeated it. మరి దానినే మరలా ప్రస్తావిస్తున్నారు. So much so that we all got fed up. మరి చివరికి మాకందరికి చాలా చిరాకు వచ్చింది. And then we just nudge the shoulder of a neighbor. మరి పక్క వాళ్ళని ఇలా తడుపుతూ And we sighed. We tried to tell the chairman to go and stop it. మరి చైర్మన్ గారికి మేము ఇలా సైడ్ చేయడం జరిగింది, ఇంకా ఆపేమని. And then the chairman had to go and then finally touch with the back and say it in the ear, sir, time is up. చివరికి ఆ చైర్మన్ గారు ఆ ప్రార్థించే వ్యక్తి దగ్గరికి వచ్చి టైం అయిపోతుందండి అని చెప్పారు. And then he didn't know how to stop. అతనికి ఆ ప్రార్థన ఎలా ముగించాలో అర్థం అవట్లేదు. This is a tragedy of some prayer warriors. మరి ప్రార్థనా యోధులు అనబడే వారి విషయంలో ఇది ఒక విషాదాంశం. Some people don't know how to stick to the topic. మరి కొంతమందికి ఆ ఇచ్చినటువంటి అంశాన్ని ప్రార్థించడం తెలియదు. Some people don't know how to stay in that place and not go around the world. మరి ఆ ఇచ్చిన టాపిక్ లో ఉండడం కాకుండా చుట్టూ తిరిగి వస్తారు కొంతమంది. They don't know how to stay here. మరి అక్కడే ఉండడం వాళ్ళకి తెలియదు. And some people don't know how to stop. మరి కొంతమందికి ఆ ప్రార్థన ఎలా ముగించాలో తెలియదు. Baba, I think the most dangerous thing is the person who doesn't know how to stop the prayer. ఇవి అందరికన్నా ప్రార్థన ఎలా ముగించాలో తెలియని వ్యక్తితోనే చాలా ప్రమాదం. Because you can't tell him to stop. మరి ఎందుకంటే అతను ముగించమని చెప్పలేము. And there is no meaning in that prayer. అందులో ఏమీ అర్థవంతమైన ప్రార్థన కాదు. And you cannot leave the meeting. మరి అలాగని మన మీటింగ్ ని వదిలి రాలేము. So these are the different kinds of praying people we have. Thank God for them. మరి ఈ రకమైనటువంటి ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి So that's why the Lord Jesus taught us. అందుకనే ప్రభువారు మనకి నేర్పించారు. Do not pray vain prayers. మరి వ్యర్థమైన మాటలు పలకొద్దని చెప్పారు. Your mind should be always connected to your word. మన యొక్క మనస్సు మనం మాట్లాడే మాటలకి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. Your word should be the product of your imagination. మనం దేన్నైతే ఊహించి మనం ప్రార్థిస్తున్నామో అది మన మాటగా ఉండాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Very seldom, even if you notice in your prayer life, మనం కూడా మన ప్రార్థనలో మనం గమనించవచ్చు. sometimes కొన్నిసార్లు our thoughts will be going to the west. మన యొక్క ఆలోచనలు పడమటికి వెళ్తా ఉంటాయి. And our words go to the east. మరి మన యొక్క మాటలు తూర్పుకి వెళ్ళిపోతా ఉంటాయి. And our listeners will go to the north and south. మన ప్రార్థన వినేవాళ్ళు ఉత్తర దక్షిణాలకు వెళ్తూ ఉంటారు. So don't let the mind go to the west and the words to the east. అందువల్ల మన మాటలు ఉత్తర దక్షిణాలకు కాకుండా let them be connected. మన మనస్సు ఏం ఆలోచిస్తుందో మన మాటలు అవే ఉండాలి. So let me repeat, your word should be a product of your thoughts, of your mind and imagination. మన మనస్సు ఆలోచించేదానికి మన మాటలు బయటికి రావాలన్నమాట. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's exactly what Lord Jesus is teaching us. అదే మనకి యేసుక్రీస్తు వారు ఇక్కడ బోధిస్తున్నారు. Okay, so when you pray, don't use vain repetitions. మరి ప్రార్థించినప్పుడు వ్యర్థమైన మాటలు ఉచ్చరింపొద్దని చెప్పు. Let me explain it one more. ఇంకొకటి చెప్పనివ్వండి. We continue to say hallelujah, 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 hosanna, hallelujah, hallelujah, hosanna, hallelujah, hallelujah. We go on. It's like a song or what? I don't know what it is sometimes. మరి కొన్నిసార్లు ప్రార్థనలో ఒకే మాటను 10 సార్లు హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటారు. అది పాటో తెలియదు, ప్రార్థనో తెలియదు. That's a vain repetition. అది వ్యర్థమైనటువంటి ఉచ్చారణలు. If you receive the anointings of the Holy Spirit at that moment, మరి ఆ సమయంలో మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నట్లయితే you may come out with the gift of tongues. అప్పుడు మీరు తప్పనిసరిగా అన్య భాష వరం వస్తుంది. Then you can speak in tongues. అప్పుడు అన్య భాషలో మీరు మాట్లాడతారు. But you can say hallelujah, hallelujah, praise the Lord, glory to you Lord. We can praise him for the prayer. You need to praise him in the prayer. మరి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు మన హల్లెలూయా దేవునికే మహిమ అనే మాటలు మనం పలుకుతాం. But that doesn't mean you keep on saying hallelujah for 20 times. మరి హల్లెలూయా అనే మాటని 20 సార్లు పలకడం అనేది అది It's vain repetition. అది వ్యర్థమైన ఉచ్చారణ. Sometimes when you're praying, కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు we lose the connection. ఒక్కొక్కసారి మన యొక్క ఏకాగ్రత కోల్పోతాం. And we begin to say stotram 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 in the middle of the prayer. మన ప్రార్థనలో మన యొక్క ఏకాగ్రతను కోల్పోయినప్పుడు మధ్యలో స్తోత్రం 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 అంటూ ఉంటాం. Whenever somebody says stotram stotram hallelujah stotram in the middle of the prayer, మరి ప్రార్థనలో ఎవరైనా సరే స్తోత్రం స్తోత్రం అని మధ్యలో అంటుంటే it means they have lost the connection of their prayer. వారి యొక్క ఏకాగ్రతను కోల్పోయారని అర్థం. We need to pray that this fellow can pray straight.
అప్పుడు మనం ప్రార్థించాలి, ఆయన కరెక్ట్ గా ప్రార్థన చేయాలి. If necessary, say, sister, brother, please come back, okay? అప్పుడు మనం చెప్పాలి వెనక్కి రండి అని. Hallelujah. So this is the problem with people, who are struggling in prayer life. మరి కొంతమంది ఈ రకంగా ప్రార్థనలో ఇబ్బంది పడ్డం మనం చూస్తాం. Well, I don't mean to make you laugh much more than what we have done so far. మరి ఇప్పటి వరకు చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ నవ్వించడం నాకు ఇష్టం లేదు. But yet, this is the reality. ఇది వాస్తవం. Hallelujah. హల్లెలూయా. One day I heard about a woman who was praying for a demon-possessed person. మరి ఒక స్త్రీ దయ్యం పట్టిన ఒక వ్యక్తి కోసం ప్రార్థించడం. So this lady went, naturally, I heard about her. ఆమె కోసం నేను విన్నాను. So she went and she was praying for that possessed person. ఆ యొక్క దయ్యం పట్టిన వ్యక్తికి ప్రార్థన చేస్తున్నారు. She closed her eyes. ఆమె కళ్ళు మూసుకున్నారు. And she began to say, hallelujah, praise the Lord, hallelujah. And then she began to just, recite these praise words. మరి ఆ స్త్రీ ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. హల్లెలూయా స్తోత్రం. She was just saying this word, it seems. ఆ మాటలన్నీ ఆవిడ అలా పలుకుతున్నారు. Suddenly, అకస్మాత్తుగా there was a loud slap on the face. Champa chellani mogindi. What happened? She was shocked. She cried. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏమైందని చెప్పి Everybody was shocked around her. అందరూ కూడా షాక్ అయిపోయారు. What happened? ఏమైందంటే The demon possessed woman, ఆ దయ్యం పట్టిన వ్యక్తి she gave a slap to this woman of God. ఆ యొక్క దైవజనురాల్ని ఒక్క చెంపదెబ్బ కొట్టింది. Pellumani kottindi. She was shocked. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. And then they will say, what are you doing? నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. And she was confused. అప్పుడు దైవజనురాలు కన్ఫ్యూజ్ అయిపోయింది. And I was told that was the last time she ever prayed with her eyes closed. ఆమె అదే చివరి ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థన She చేసింది. never closed her eyes in public prayer, it seems. మరి బహిరంగ స్థలాల్లో ఆమె ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయలేదు. Sadly, sometimes God allows the devils to teach some people some important lessons. మరి విచారకరమైన విషయం ఏంటంటే దయ్యాల ద్వారా కొంతమందికి దేవుడు ఈ రకమైనటువంటి పాఠాలు నేర్పిస్తారు. So vain words is very, very unfruitful. వ్యర్థమైన మాటలు అసలు ఫలవంతం కానివి. This is number 2. ఇది రెండవది. The third lesson that we need to learn from the Lord's Prayer. మరి ప్రభు ప్రార్థనలో మూడో అంశం ఏంటంటే, come with me to verse 9. 9వ వచనం చూద్దాం. Matthew chapter 6 verse 9. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. After this manner therefore pray ye. కాబట్టి మీరిలాగు ప్రార్థన Our చేయండి. Father which art in heaven, hallowed be thy name. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. Hallelujah. హల్లెలూయా. What is the third lesson we need to learn? మరి మూడో అంశం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, Praise God for who he is. మరి దేవుడు ఏమై ఉన్నారో దానిని బట్టి మనం స్తుతించబద్దులమై ఉన్నాము. Praise God for who he is. మరి దేవుడు ఏమై ఉన్నారో దానిని బట్టి మనం దేవుని స్తుతించాలి. Our Father who art in heaven, పరలోకమందున్న మా తండ్రి hallowed be thy name. మీ నామం పరిశుద్ధపరచబడుగాక. So praise God for who he is. మరి దేవుడు ఏమై ఉన్నారో దానిని బట్టి మనం స్తుతించాలి. Prayer should begin with praise. మరి ప్రార్థన అనేది స్తుతితో ఆరంభించాలి. And praise about who God is. మరి ఆ యొక్క స్తుతి ఏంటంటే దేవుడు ఏమై ఉన్నారో దానిని బట్టి మనం స్తుతించాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So you must begin to praise God for who he is. మరి మన యొక్క ప్రార్థనను దేవుడు ఏమై ఉన్నారో దానిని బట్టి స్తుతిస్తూ ప్రారంభించాలి. And when you praise God, మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు it brings the presence of God. మరి దేవుని సన్నిధిని అది మన మధ్యకు దింపుతుంది. It brings the power of God. మరి ఆయన శక్తిని మన మధ్యకు దించుతుంది. It brings the visitation of God. మరి దేవుని యొక్క దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తుంది. It opens our ears to hear the word of God. మరి దేవుని మాట వినడానికి మన చెవులను తెరవ చేస్తుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why you need to praise God in prayer. అందువల్ల మన ప్రార్థనలో మొదటగా స్తుతించాలి. And how do you praise God? మరి ఎలా దేవుని స్తుతిస్తాము? By reciting, by saying aloud the greatness of God. మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మన నోటితో మనం గట్టిగా చెప్పటం వలన, He is King of Kings, ఆయన రాజుల రాజు, Lord of Lords, ప్రభుల ప్రభు, He is the healer, ఆయన మనకు స్వస్థత, He is the one who provides,
మనకు మన పోషకుడు. And he's our Jehovah Nissi. ఆయన మనకు విజయధ్వజమైన దేవుడు. He is our Jehovah Shammah. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. He is our Jehovah Ireh. ఆయన సకలము చూచుకున్నవాడై ఉన్నాడు. He is El Olam. ఆయన ఎల్ ఒలాం దేవుడు. He is El Shaddai. ఎల్ షద్దై దేవుడుగా ఉన్నాడు. He is God of Abraham. ఆయన అబ్రహాము దేవుడు. God of Isaac. మరి ఇస్సాకు దేవుడు. God of Jacob and Israel. మరి యాకోబు ఇశ్రాయేలు దేవుడు. God of the Father of our Lord Jesus. మరి ప్రభువైన దేవుడు మన రక్షకుడై ఉన్నారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయి ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. So praise God for who he is. మరి దేవుడు ఏమై ఉన్నారో దానిని బట్టి మనం దేవుని స్తుతించాలి. Never forget the wonderful qualities of our God. మరి దేవుని యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. Okay, say them out aloud. వాటిని అన్నిటిని మనం గట్టిగా చెప్పాలి. Speak them out aloud. మనం గట్టిగా వాటిని మాట్లాడాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. This is number 3. ఇది మూడవది. The fourth lesson that we need to learn from the Lord's prayer. మరి నాలుగో విషయం ఏంటంటే ప్రభు ప్రార్థన నుంచి. Come with me to verse 10. మరి 10వ వచనంలో చూస్తే your kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. Your kingdom come. మీ రాజ్యం వచ్చును గాక. So what do we learn from that? దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, listen to me carefully. చాలా జాగ్రత్తగా వినండి. The Lord Jesus is teaching us మనకు దేవుడు బోధిస్తున్నారు to pray that the kingdom of God may come. మరి దేవుని యొక్క రాజ్యం రావాలి అని ప్రార్థన చేస్తున్నాం. So what should we pray? దాని కోసం మనం ఏం ప్రార్థించాలి? The fourth lesson is నాలుగో విషయం ఏంటంటే pray that God pray for more of God on earth. మరి ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యము. No, pray for God, more of God's presence on this earth. మరి దేవుని యొక్క సన్నిధి ఎక్కువగా మన మధ్యకు ఈ భూమి మీదకి దింపబడినట్లుగా ప్రార్థించాలి. Yes, hallelujah. Hallelujah. We need to pray so that God's presence can increase on this world. మరి యొక్క ప్రపంచం మీద దేవుని యొక్క సన్నిధి ఇంకా ఎక్కువగా అభివృద్ధి We need to pray that God's presence will come down in every country. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం మీద దేవుని యొక్క సన్నిధి దింపబడేలాగా ప్రార్థించాలి. Hallelujah. Hallelujah. We need to pray that God's presence will move in every home. మరి దేవుని యొక్క సన్నిధి ప్రతి గృహంలోనికి ప్రవేశించినట్లుగా ప్రార్థించాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. The world needs Jesus. మరి ప్రపంచానికి యేసుక్రీస్తు వారు ఎంతో అవసరమై ఉన్నారు. And we are in the very 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 last days. మనం చాలా ఆఖరి క్షణాల్లో ఉన్నాం. And we need to pray that the world will know Jesus. మరి మనం ప్రపంచమంతా దేవుని తెలుసుకోవాలని మనం ప్రార్థించాలి. And how can the world know about Jesus? మరి ప్రపంచమంతా దేవుని ఎలా తెలుసుకుంటుంది? Only when his revelation is increased in the world. మరి ఆయన యొక్క ప్రత్యక్షత భూమి అంతటా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు తెలుసుకుంటారు. Only when the knowledge of God is expanded in this world. మరి ఆయన యొక్క జ్ఞానము ఈ లోకమంతటా విస్తరించినప్పుడు మాత్రమే వాళ్ళు తెలుసుకుంటారు. That is the meaning of thy kingdom come. ఈ రాజ్యం వచ్చును గాక అన్నదానికి అర్థం అదే. That the whole world may know him. మరి ప్రపంచం అంతా ఆయన గురించి తెలుసుకుంటారు. That the whole world may know his power. మరి ఈ ప్రపంచం అంతటా ఆయన యొక్క శక్తిని తెలుసుకుంటారు. That the whole world may know his presence and his promises. మరి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క సన్నిధిని ఆయన యొక్క వాగ్దానాలను తెలుసుకుంటారు. Hallelujah. Hallelujah. So begin to pray that the earth will have more of God. మరి ఈ లోకమంతా కూడా ఎక్కువగా దేవుని సన్నిధి దిగి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. Let us pray that God's presence will cover from sea to sea and coast to coast. మరి దేవుని యొక్క సన్నిధి ఒక సముద్రం నుంచి ఇంకొక సముద్రానికి, ఒక తీరం నుండి ఇంకొక తీరానికి ఆవరించినట్లుగా మనం ప్రార్థించాలి. Hallelujah. Hallelujah. We need to pray for God's presence to cover all the four corners of the earth. మరి ప్రపంచం యొక్క నలుమూలలకు కూడా దేవుని యొక్క సన్నిధి ఆవరించినట్లుగా మనం ప్రార్థించాలి. In my prayer, నా ప్రార్థనలో I pray for 5 or 6 important groups of people. మరి 4-5 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల కోసం నేను ప్రార్థన చేస్తాను. గుంపుల కొరకు ప్రార్థిస్తాను. First I pray for not in order but I pray for Muslims. మొదటిగా ఏంటంటే ముస్లిమ్స్ కోసం, then Buddhists, మరి బుద్ధిస్టుల కోసం, then హిందూస్ కోసం, కమ్యూనిస్టుల కోసం, number 5 poor countries, మరి పేద దేశాల కోసం, number 6 prosperous countries. మరి ఆరోగ్యం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల కోసం. So all these 6 type of countries are which I pray for every day. మరి ఈ యొక్క 6 రకాలకు చెందినటువంటి దేశాల కోసం నేను అనుదినం ప్రార్థిస్తాను. I pray that God's kingdom will come in those places. మరి దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క 6 దేశాలపై
ఉండులాగని ప్రార్థిస్తాను. There are many Muslim nations, మరి చాలా ముస్లిం కంట్రీస్ లో and there are many Muslim nations. మరి మనకి చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి. There are some Buddhist nations, మరి కొన్ని బుద్ధిస్ట్ కంట్రీస్ and ఉన్నాయి. there are some communist nations. మరి కమ్యూనిస్ట్ దేశాలు కొన్ని ఉన్నాయి. As of my knowledge, we have only 2 Hindu nations, మరి నాకు తెలిసినంత వరకు 2 మాత్రమే హిందూ కంట్రీస్ ఉన్నాయి. Nepal and India. మరి నేపాల్ దేశము మరియు మన భారతదేశము. But there are many poor countries. కానీ పేద దేశాలు చాలా ఉన్నాయి. There are many rich countries. చాలా వరకు ధనికమైనటువంటి దేశాలు So ఉన్నాయి. let's pray that God's presence will come down in these countries. మరి వీటన్నిటిపైన దేవుని యొక్క సన్నిధి కుమ్మరించబడలా ప్రార్థించాలి. Amen. ఆమేన్. That God's revelation will be increased in these countries. మరి వీటన్నిటిపైన దేవుని యొక్క ప్రత్యక్షత దిగులాగా ప్రార్థించాలి. I went to Muslim countries. మరి నేను ముస్లిం దేశాలకు కూడా వెళ్ళి ఉన్నాను. I went to communist countries. కమ్యూనిస్ట్ కంట్రీస్ కూడా వెళ్ళి ఉన్నాను. I went to Buddhist countries. బుద్ధిస్ట్ కంట్రీస్ కూడా వెళ్ళి I ఉన్నాను. went to poor countries, మరి పేద దేశాలకు కూడా వెళ్ళాను. and also the richest countries. అలాగే మరి ధనిక దేశాలకు కూడా వెళ్ళాను. And wherever I went, నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ my small prayer was that the knowledge of Jesus Christ will be revealed in that country. మరి నేను ఎక్కడికి వెళ్ళిన అన్ని దేశాల్లో కూడా దేవుని యొక్క జ్ఞానం చేత ఈ దేశాలన్నీ నింపబడాలని ప్రార్థిస్తాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When I was in Sri Lanka a couple of years back, మరి కొన్ని సంవత్సరాల క్రితం నేను శ్రీలంక వెళ్ళినప్పుడు I saw the darkness in that country. మరి ఆ దేశం అంతటా చీకటి అలుముకోవడం నేను చూశాను. And I was there for nearly a week or so. మరి అక్కడ నేను ఒక వారం పాటు ఉన్నాను. We had an LEP in Ratnapura. అక్కడ రత్నపుర అనే ఒక ప్రాంతంలో ఎల్ఈపి అనే We had a ప్రోగ్రామ్ powerful meeting, అది చాలా శక్తివంతమైనటువంటి powerful revival meetings in Sri Lanka. మరి చాలా శక్తివంతమైనటువంటి ఉద్యమ కూటాలు జరిగాయి. But when I saw the Buddhist faith of those people, మరి వారందరిలో కూడా బుద్ధిస్టుకి సంబంధించినటువంటి విశ్వాసం ఉంది. my heart was grieved. నా మనసు చాలా బాధ అనిపించింది. My heart was grieved. నా మనసు చాలా బాధపడింది. And then I came back and began to pray that Sri Lanka will receive the revelation of God. మరి తిరిగి వచ్చిన తర్వాత నేను శ్రీలంక ప్రజలందరూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలని ప్రార్థించాను. So dear people of God, దేవుని ప్రజలారా, learn to pray like this from now. మరి ఈ రోజు నుంచి ఈ రకంగా ప్రార్థించాలి. ఎలాగూ say, Lord, let thy kingdom come in Visakhapatnam. మరి నీ రాజ్యము విశాఖపట్నంలోనికి వచ్చును కాక. Let thy kingdom come in Andhra Pradesh. మీ యొక్క రాజ్యము ఆంధ్రప్రదేశ్ లోనికి వచ్చును కాక అని Amen. ప్రార్థించాలి. Let thy kingdom come in India. మీ యొక్క దేవుని రాజ్యము Let your kingdom come. నీ యొక్క రాజ్యము భారతదేశంలోనికి వచ్చును కాక. Let your kingdom come in communist countries. మరి నీ యొక్క రాజ్యం కమ్యూనిస్ట్ కంట్రీస్ లోకి వచ్చును కాక అని Let your ప్రార్థించాలి. kingdom come in Buddhist countries. నీ యొక్క రాజ్యము బుద్ధిస్ట్ కంట్రీస్ లోకి వచ్చును కాక అని Let your kingdom ప్రార్థించాలి. come in poor countries. మరి నీ యొక్క రాజ్యము పేద దేశాల్లోనికి వచ్చును కాక అని So in ప్రార్థించాలి. likewise, అలాగే let your kingdom come in my home. నీ రాజ్యము మా ఇంట్లోనికి వచ్చును గాక. Let your kingdom come in my uncle's home. నీ యొక్క రాజ్యము మా యొక్క అంకుల్ ఇంట్లోకి వచ్చును గాక. Let your kingdom come in my in-laws' home. నీ యొక్క రాజ్యము మా యొక్క అత్తగారి ఇంట్లోకి వచ్చును గాక. And let your kingdom come in Covenant Church. నీ యొక్క రాజ్యము మా యొక్క కవెనెంట్ చర్చ్ లోనికి Praise the వచ్చును Lord. గాక. Hallelujah. దేవునికి Let your స్తోత్రం. kingdom come in this Senivada. మరి నీ యొక్క రాజ్యం ఈ యొక్క శనివాడ అనే ప్రాంతంలోనికి వచ్చును గాక. I don't know who put this name Senivada. మరి ఈ యొక్క పేరుని ఎవరు పెట్టారో నాకు తెలియదు. Let your kingdom come in Senivada. నీ యొక్క రాజ్యం ఈ యొక్క శనివాడ ప్రాంతంలోనికి వచ్చును I'm గాక. praying that this Senivada will become Christuvada. మరి ఈ యొక్క శనివాడ అనే ప్రాంతము క్రీస్తు వాడగా మారాలని ప్రార్థన చేస్తున్నాను. Nibandhana Nagar. నిబంధన నగర్గా మారాలని Amen. ప్రార్థిస్తున్నాను. ఆమేన్. It can happen. అది జరుగుతుంది. It can happen. అది జరగవచ్చు. ఎప్పుడు? When his kingdom comes. ఆయన రాజ్యం వచ్చినప్పుడు. So speak his kingdom over your life. మరి ఆయన యొక్క రాజ్యాన్ని మన యొక్క జీవితాలపై పలుకోవాలి. Speak your kingdom over your family. మరి ఆయన యొక్క రాజ్యాన్ని మన కుటుంబాలపై పలుకోవాలి. Speak the kingdom of God over your job and everybody మరి ఆయన connected to you. ఆయన యొక్క రాజ్యాన్ని మన యొక్క ఉద్యోగ రంగంలోను మనకు పరిచయం ఉన్న వారందరి జీవితాల్లో ఉండేలాగా ప్రార్థించాలి. When you speak the kingdom of God over you, మరి దేవుని రాజ్యాన్ని మనమే పలుకున్నప్పుడు that's when we become kingdom people. అప్పుడు మనం దేవుని రాజ్య సంబంధికులుగా మారతాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So let's add this point in our prayers from today. మరి ఈ దినం నుంచి ఈ యొక్క అంశాన్ని మన ప్రార్థనలో మనం జోడిద్దాం. Lord, I speak more of you on this earth.
మరి యొక్క ప్రపంచంపై మీ యొక్క సన్నిధిని ఎక్కువగా మేము పలుకుతున్నాం. Number 5. ఐదవది, The fifth lesson we learn from the Lord's Prayer. మరి ప్రభు ప్రార్థనలో ఐదవ అంశం ఏంటంటే, Let's come to verse 10. 10వ వచనం చూద్దాం. Verse 10. Your will be done on earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. Your will be done on earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So therefore, what do we learn? మనం ఇందులో ఏం నేర్చుకుంటున్నామంటే, You must learn to pray for God's will. మరి దేవుని యొక్క చిత్తం కొరకు మనం ప్రార్థించాలి. Let your will be done, Lord, as it is in heaven. మరి ప్రభువా నీ చిత్తం పరలోకములో ఎలాగ నెరవేరుచున్నదో. See, number 5. ఐదవది ఏంటంటే, Let God's kingdom come మరి దేవుని యొక్క రాజ్యం into our midst. మన మధ్యకు వస్తుంది. Now, the fifth point is, ఐదవది ఏంటంటే, because His kingdom comes. ఆయన రాజ్యం వచ్చినప్పుడు, Because His kingdom comes, ఆయన రాజ్యం రావటం వలన His will be done. ఆయన యొక్క చిత్తం నెరవేరుతుంది. That is what we have to learn. అది మనం నేర్చుకోవాలి. We have to ask for God's will to be done. మరి ఆయన యొక్క చిత్తం నెరవేరినట్లుగా ప్రార్థించాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. And I do believe God's will is being done at a very massive scale in the world today. మరి ఈ దినాల్లో దేవుని యొక్క చిత్తము చాలా విస్తారంగా ఆయన చిత్తం జరుగుతున్నట్లుగా నేను గమనించాను. What is happening is allowed by God. మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన అనుమతించినవి. What is happening is definitely a plan of God. మరి ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆయన యొక్క చిత్తములోనివే. The people of God, let me tell you this truth. మరి దేవుని ప్రజలను నన్ను ఒక విషయం చెప్పనివ్వండి. The Lord is coming soon. ఆయన దేవుడు తొందరగా వస్తున్నారు, త్వరగా రాబోతున్నారు. Lord Jesus is coming soon. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నారు. The time is very near. మరి మన యొక్క సమయము చాలా సమీపంగా ఉంది. And the signs are happening all around us. మరి సూచనలు ప్రపంచమంతటా జరుగుతున్నాయి. All around us. మన చుట్టూ జరుగుతున్నాయి. Please wake up. మేల్కొనండి. Please wake up. మేల్కొనండి. Get ready. సిద్ధపడండి. Get ready. సిద్ధపడండి. Okay, leave the sin. మరి పాపాన్ని విడిచిపెట్టండి. Leave your weaknesses. మరి బలహీనతలు విడిచిపెట్టండి. Confess before God. మరి దేవుని ఎదుట ఒప్పుకోనండి. And make peace with God. మరి దేవునితో సమాధానపడండి. Live a holy life. మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. He's coming very soon. ఆయన తొందరగా వస్తున్నారు. Very soon. చాలా తొందరగా The వస్తున్నారు. signs are happening at a very rapid pace. మరి ఆయన సూచనలన్నీ కూడా చాలా తొందరగా జరుగుతున్నాయి. God has waited for a long time. మరి దేవుడు చాలా కాలం God has given a long hand for mankind. మరి మనిషి జాతి పట్ల ఆయన చాలా దీర్ఘశాంతం వహించారు. But the time is over. మరి టైం అయిపోయినప్పుడు He's coming quickly. ఆయన తొందరగా వచ్చేస్తారు. And the Bible warns us. మన పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిక చేస్తుంది. You don't know the day or the hour. మరి ఆ దినము ఎప్పుడో మీకు తెలియదు అని చెప్తున్నారు. When the Son of Man comes, you don't know the day or hour. మరి మనుష్య కుమారుడు ఏ దినాన వస్తారో అది మీకు తెలియదు అని చెప్తున్నారు. ఏ గడియలో వస్తారో అది మీకు తెలియదు అని. So be ready. కాబట్టి సిద్ధంగా ఉండాలి. From now itself be ready. మరి ఇప్పుడే మనం సిద్ధపడి ఉండాలి. People may think what a fool you are. మరి ప్రజలు చెప్పొచ్చు మీరు ఎంత వెర్రివాళ్ళని. Let them think so. వాళ్ళు అంటే అనుకోనివ్వండి. But let us be ready. మనం మాత్రం సిద్ధపడి ఉండాలి. Remember, the rain came suddenly in the time of Noah. మరి నోవహు దినముల్లో వర్షం అనేది చాలా అకస్మాత్తుగా కురిసింది. Everybody was packed inside, and Noah and his family and all the animals packed inside for 7 days. మరి 7 దినముల మట్టుకు నోవహు అతని కుటుంబము మొత్తం జంతువులన్నీ కూడా ఆ యొక్క ఓడలో The Lord locked it. దేవుడు దాన్ని మూసివేశారు. And then the rain came. అప్పుడు వర్షం వచ్చింది. The people had no chance. అప్పుడు ప్రజలకు ఎలాంటి అవకాశం లేదు. People perished in the time of Noah. మరి నోవా సమయంలో ప్రజలందరూ నశించిపోయారు. And the Lord Jesus said, అప్పుడు యేసు ప్రభువారు the చెప్తున్నారు, end days shall be like the days of Noah. మరి అంత్య దినములు నోవా దినములు అని చెప్తున్నారు. And same thing will happen. మరి అదే జరిగింది. Same thing will happen. అదే జరుగుతుంది. So be ready. సిద్ధముగా ఉండండి. Get ready. సిద్ధముగా ఉండండి. సిద్ధపడండి. Hallelujah. హల్లెలూయా. Get ready. సిద్ధపడండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. So what is the fifth point? ఐదో విషయం ఏంటంటే, we have the fifth lesson we learn is let's pray for God's will in our life. మరి దేవుని చిత్తం మన జీవితాల్లో జరిగేలాగా మనం ప్రార్థన చేయాలి. Why is it that people receive pain and suffering?
మరి ప్రజల జీవితాల్లో ఇప్పుడు మరి యొక్క బాధ వేదన ఎందుకు వస్తుంది? Because they do things against the will of God. మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు. And then that's why they end up in suffering. అలా చేయటం వల్ల వారికి వేదన మాత్రమే మిగులుతుంది. And that's why they're not able to progress well. They don't have peace and joy and health and healing. వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి లేదు, వారికి సంతోషం లేదు. So dear people of God, మరి దేవుని ప్రజలారా, pray for God's will in your life. మరి దేవుని యొక్క చిత్తం మన యొక్క జీవితాల్లో నెరవేరేలాగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. This is number 5. ఇది ఐదో విషయం. The sixth lesson we learned. ఆరో విషయం ఏంటంటే, See, my messages may be lengthy. నా యొక్క ప్రసంగం కొంచెం ఎక్కువగా ఉంది. ఉండొచ్చును. But it's not that I have a habit of speaking lengthy sermons. It's not that I want to speak long. మరి నేను పెద్దగా ఎక్కువ గంటల సేపు చేయాలని నాకు ఇష్టమేమి లేదు. Okay, I'm speaking as the Lord leads me. మరి దేవుని నడిపింపు ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. I believe when we are raptured, మరి దేవుని యొక్క రాకడలో నేను నమ్మకం ఉంచుతున్నాను. I believe when we are raptured, మరి మనం ఎత్తబడినప్పుడు I believe నేను ఏం నమ్ముతున్నానంటే that these messages will be very madly sought after by those who are left behind. మరి ఎవరైతే విడిచిపెట్టబడతారో వారందరికీ ఇది చాలా మరి ఉపయోగకరంగా ఉంటాయి. Many people will be searching for these messages. మరి యొక్క మెసేజెస్ కోసం వాళ్ళు చాలా వెతుకుతారు. That's what I believe. అది నేను నమ్ముతాను. So even if few people are watching my messages today, I have no problem. మరి కొంతమంది చూస్తున్నారు, దాని వల్ల నాకు సమస్య ఏం లేదు. Even if one person is blessed by this message, that my job is done. మరి ఒక్కరు చూసినా కూడా నాకు అది No. If one person is blessed, మరి ఒక్కరు ఆశీర్వదించబడినప్పటికీ that's enough for me. అది నాకు చాలు. So dear people of God, మరి దేవుని ప్రజలారా, dear men and women of God, మరి దేవుని ప్రియ ప్రజలారా, what is the sixth lesson we learned from the Lord's Prayer? మరి ఆరో విషయం ఏంటంటే, Matthew chapter 6 verse 11. మరి ఆరో అధ్యాయము 11వ వచనం. What is the lesson? అదేంటంటే, Pray for God's provision in your life. మరి మన జీవితాల్లో దేవుని యొక్క Pray that God will provide everything for your life. మరి దేవుడు మనకు ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించులాగా ప్రార్థించాలి. What does the Lord Jesus say there? ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, give us today our daily bread. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. Remember the one of the quotations that I said at the beginning of this message. మరి ఒక మాట నేను ఈ మెసేజ్ ముందులో చెప్పింది మీకు గుర్తుందని. One man of God said, మరి ఒక దైవజనుడు చెప్తున్నారు, if we were to pray every word in the Lord's prayer, మరి ప్రభు ప్రార్థనలో ప్రతి మాటను మనం ప్రార్థించినట్లయితే our lifetime will not be enough. మన యొక్క జీవిత కాలం సరిపోదని. And when you come to such statements, it looks very true. ఇలాంటి అంశాలు చూసినప్పుడు అది చాలా ఖచ్చితంగా నిజంగా అనిపిస్తుంది. So what does the Lord Jesus say? ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? give us today our daily bread. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. It doesn't say give us today tomorrow's bread. మరి రేపటి కోసం మాకు ఆహారం ఇవ్వమని అడగట్లేదు. He doesn't say to give us today food for one more year to come. మరి ఒక సంవత్సరానికి సరిపడినటువంటి ఆహారాన్ని ఇవ్వమని అడగట్లేదు. He says give us today our daily bread. మరి అనుదిన ఆహారం, ఈ రోజు ఆహారాన్ని మాకు Our అనుగ్రహించండి. daily bread, అనుదినం. మా అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నాం. That is what we should learn. అది మనం నేర్చుకోవాలి. We must understand that God will provide our needs. మరి ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే మన యొక్క అవసరతలు తీర్చే దేవుడు. God will provide our needs. మన యొక్క అవసరతలు ఆయన తీరుస్తారు. Hallelujah. హల్లెలూయా. That's what the Lord Jesus is teaching us through the prayer. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే ఈ ప్రార్థన ద్వారా మనకు So what is the sixth lesson? ఆరవ విషయం ఏంటంటే, pray for God's provision in your life. మరి దేవుని యొక్క పోషకత్వం అనేది మన జీవితాల్లో మనం చూడాలి. You must pray for that. మరి దానికోసం మనం ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. Yes, when God provides, మరి దేవుడు మనకి పోషించినప్పుడు it will be full. అది చాలా సమృద్ధిగా ఉంటుంది. You will not lack anything. మరి దేనికి మనకి లేమి అనేది ఉండదు. You will not miss anything. మరి దేన్ని మనం మిస్ అవ్వం. You will have abundant life. మనకి సమృద్ధి అనే జీవం ఉంటుంది. When God provides. దేవుడు ఎప్పుడైతే మనల్ని పోషిస్తారో. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So the sixth lesson we learned. మన ఆరో విషయం మనం నేర్చుకున్నాం. We should pray for God's provision in our life. మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు పోషకుడిగా ఉండాలని ప్రార్థించాలి. Amen. ఆమేన్. That's what Jehovah Jireh means.
అదే మరి యెహోవా ఈరే అంటే దానికి అర్థం అదే. There are two implications of that word Jehovah Jireh. మరి యెహోవా ఈరే అనే పదానికి రెండు అర్థాలు The Lord who sees, మరి దేవుడు చూచే దేవుడిగా and ఉన్నారు, also the Lord who provides. మరి దేవుడు పోషించే దేవుడిగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. But we take Jehovah Jireh as being the Lord who provides. మరి ఇక్కడ మనం యెహోవా ఈరే అంటే మనం పోషించే దేవుడిగా మనం He చూస్తాం. can provide for you. మీకోసం ఆయన మిమ్మల్ని పోషిస్తారు. He can provide for your children. మీ యొక్క పిల్లలను పోషిస్తారు. He will provide. ఆయన పోషిస్తారు. He will provide anything for everybody. మరి ప్రతి వారికి అన్ని అవసరతలు ఆయన తీరుస్తారు. Just believe in Him. ఆయనలో నమ్మకం ఉంచండి. Have the right prayer life. సరైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. Have the right prayer. సరైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. Hallelujah. హల్లెలూయా. This is number 6. ఇది 6వది. You may be wondering, మరి మీరు ఆశ్చర్యపోవచ్చు, why does pastor have to speak in English? He knows Telugu, no? మరి పాస్టర్ గారు ఇంగ్లీష్ లో ఎందుకు చెప్తున్నారు? ఆయన తెలుగు వచ్చు కదా. There are two reasons. మరి రెండు కారణాలు ఉన్నాయి. One is some other people who don't know Telugu are watching, maybe one or two people. మరి ఒకరిద్దరికి తెలుగు అర్థం కాని వాళ్ళు చూస్తున్నారు. That's one reason. అది ఒక కారణం. The second reason రెండోది ఏంటంటే is a selfish reason. అది నా స్వార్థపూరితమైనది. So that I can improve my English. నా యొక్క ఇంగ్లీష్ ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి, to keep my English in shape, in form. నా యొక్క భాషను నేను సాగు చేసుకోవటం ఉండడానికి. Right? So that's why I'm speaking English. Otherwise, it's not that my English is so good and perfect. No. Most of you can speak better English than me. మరి నా యొక్క ఇంగ్లీష్ నేను చూపించడానికి కాదు, కానీ నాకన్నా మంచి ఇంగ్లీష్ మీరు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉండుంటారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So to help those who don't know Telugu, మరి తెలుగు రాని వాళ్ళ కోసం ఇది ఇంగ్లీష్ లో చెప్తున్నాను. and also to keep my English language at best. మరి నా యొక్క భాషను నేను సాగు చేసుకోవడానికి నేను చెప్తున్నాను. Right. So having said that, let me move on to the 7th lesson we learned from the Lord's Prayer. మరి 7వ అంశం మనం ప్రభు ప్రార్థన నుంచి నేర్చుకుందాం. Come to verse 12. 12వ వచనంలో, forgive us our debts. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. Don't go. Just forgive us our debts. మా యొక్క రుణములను మేము క్షమించుము. Yes. Now, some of the translations in Telugu, మరి కొన్ని తెలుగు ట్రాన్స్లేషన్స్ లో it says debts. రుణములు. But even some English Bibles have that word debts. మరి కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో కూడా అలాగే అప్పులనే ఉన్నాయి. But if you go into the main original language, మరి మూల భాషలో మనం చూసినట్లయితే it says, అదేం చెప్తుందంటే, forgive our trespasses. మా అతిక్రమములు క్షమించు అని ఉంటుంది. So it's not. So when you look at debt, it has a financial connotation. మరి రుణములు అనగానే మనకి ఆర్థిక సంబంధమైనవిగా కనబడతాయి. So that's why some the original translation must be taken into consideration. అందువల్ల మూల భాషలో చెప్పిన దాన్ని మనం తీసుకోవాలి. What does it mean? అదేంటంటే, it doesn't mean debt, it means transgression. అది రుణములు అంటే ఆర్థిక సంబంధమైనది కాదు కానీ మన యొక్క అతిక్రమములు. But what debts mean also has a very close linkage to transgressions. మరి రుణములు అనేది కూడా అతిక్రమాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. But understand it will be difficult, so we can simplify it. అది వాటిని అర్థం చేసుకోవడానికి ఇది మనం సింప్లిఫై చేస్తున్నాం. So what is the 7th lesson we learned? మరి 7వ విషయం ఏంటంటే, పాఠం 7వ పాఠం మనం నేర్చుకోవాల్సింది, confess your sins. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. Confess your sins. పాపాలని ఒప్పుకోవాలి. You may have committed many. మీరు అనేక పాపాలు చేసి ఉండొచ్చు. You may have hurt somebody. మరి ఎవరైనా బాధించి ఉండొచ్చు. You may have been a stumbling block for somebody. మరి కొంతమందికి అడ్డుబండగా ఉండుండొచ్చు. Even though the Lord touched you, healed you and blessed you, మరి దేవుడు మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు కూడా you're still in sin. మీరు ఇంకా పాపంలోనే ఉండండి. You're still not improving your prayer. మీ ప్రార్థనా జీవితాన్ని ఇంకా అభివృద్ధి You're still పరచుకోవట్లేదు. not improving your word. మరి దేవుని వాక్యాన్ని చదవట్లేదు. You're still not spending and increasing your time with God. ఇంకా దేవునితో మీరు సమయాన్ని ఎక్కువగా గడపట్లేదు. You're still watching movies and serials. మరి ఇంకా సీరియల్స్ సినిమాలు చూస్తున్నారు. You're still watching nonsense on internet. మరి ఇంటర్నెట్ లో అనవసరమైన విషయాలు చూస్తున్నారు. So this is not right. ఇది సరైనది కాదు. We are in the end days. మనం చాలా చివరి దినాల్లో ఉన్నాం. And you need to be prepared. మనం సిద్ధపడి ఉండాలి. And therefore you need to, if you have confessed your sin, leave them. Do not repeat it again. మరి ఎప్పుడైతే మీ పాపాలను ఒప్పుకుంటారో వాటిని విడిచిపెట్టండి. వాటిలో మళ్ళీ మీరు చేయకండి. God healed us and saved us. మళ్ళీ దేవుడు స్వస్థపరిచి మనల్ని రక్షించారు. Why? ఎందుకు? Not that we go back and sin the way the pigs go back and roll in the mud. మరి మళ్ళీ వెనక్కి వెళ్ళి పందుల వలె మళ్ళీ ఆ మురికిలో మనం పడకుండా ఉండాలి.
పడడానికి కాదు, పడడానికి but కాదు, to live a holy and a new life. మరి క్రొత్తగా పవిత్రమైన జీవితం జీవించాలి. Hallelujah. Hallelujah. That's why we are saved. అందువల్ల మనం రక్షణ We పొందాలి. are saved so that we'll stop sinning. మరి మనం పాపం చేయకుండానట్లుగా మనల్ని దేవుడు రక్షించారు. So you must not sin anymore. మరి ఇంకెంత మాత్రం పాపం చేయకూడదు. You should lead a holy and a righteous life. మరి పరిశుద్ధమైనటువంటి నీతియుక్తమైన జీవితం జీవించాలి. So the seventh lesson from the Lord's Prayer. మరి ఏడో విషయం ఏంటంటే ప్రభు ప్రార్థనలో Confess your sins. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. The Lord is ready to forgive you. మరి దేవుడు మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. The Lord is ready to forgive you. క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. Confess, that's all. దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకోవాలి. You don't have to offer any gift for forgiveness. మరి ఆ యొక్క క్షమాపణ కొరకు మనం ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు. You need not offer any sacrifice for forgiveness. మరి ఎలాంటి బలులు అర్పించిన అవసరం The లేదు. Lord Jesus is the sacrifice. మరి యేసుక్రీస్తు వారు తానే బలిగా ఉన్నారు. So if you believe in Him, you are forgiven. మీరు ఆయనలో విశ్వాసం ఉంచితే చాలు, మీ పాపాలు క్షమించబడతాయి. Don't go back to sin. మళ్ళీ పాపాల వైపు వెనక్కి వెళ్ళవద్దు. It's like the dog vomiting and going back to eat it. మరి కుక్క తన వాంతికి తిరుగునట్లుగా అని అలా చేయకూడదు. You should be holy, righteous. మరి పవిత్రంగాను నీతియుక్తంగాను బ్రతకాలి. Number 8. ఎనిమిదవది. The 8th lesson from the Lord's Prayer. మరి ఎనిమిదవ విషయం ఏంటంటే ప్రభు ప్రార్థనలో In the same verse, chapter 6, Matthew chapter 6 verse 12. 6వ అధ్యాయము 12వ వచనంలో, As we have forgiven our debtors. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. So forgive our trespasses as we forgive those who trespass against us. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. That is what the Lord Jesus says. అది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. So what is the 8th lesson? మరి ఎనిమిదవ పాఠం ఏంటంటే, So 7th lesson is confess your sins. మరి ఏడవది ఏంటంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. 8th one is forgive others. ఏంటంటే ఇతరులను క్షమించాలి. If you don't forgive anybody, మరి మీరు ఎవరినైనా క్షమించకుండా ఉండినట్లయితే you are a slave to that person. మరి మీరు వారికి దాసులుగా ఉంటారు. Yes, you are a bondage slave to that person. మరి వారికి మీరు దాసులుగా ఉంటారు. If you forgive that person, మీరు వారిని క్షమించినట్లయితే you are set free. మీరు స్వతంత్రులుగా మారతారు. You are free. మీరు స్వతంత్రులుగా If you ఉంటారు. cannot forgive, మీరు వారిని క్షమించలేకపోతే you are a slave. మీరు బానిసలుగా ఉంటారు. You may have committed no mistake. మీరు ఏ తప్పు చేయనవసరం లేదు. The other person may have sinned against you. మరి అవతల వ్యక్తి మీకు వ్యతిరేకంగా పాపం చేసి ఉండొచ్చు. The other person may have hurt you and abused you. మరి అవతల వ్యక్తి మిమ్మల్ని బాధించి ఉండొచ్చు. He may have abused you. మిమ్మల్ని అవమానపరిచి ఉండొచ్చు. Even then, అయినప్పటికీ though he is the one who abused you and hurt you, మరి ఎవరైతే మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని నిందించారో, if you don't forgive them, మీరు వారిని క్షమించినట్లయితే you are a slave. మీరు వారికి దాసులుగా ఉంటారు. You are a slave. మీరు దాసులుగా ఉంటారు. He is the one who hurt you. మిమ్మల్ని బాధ పెట్టింది ఆయన. But if you don't forgive him, మీరు ఆయన క్షమించకపోతే you are a slave. మీరు ఆయనకి దాసులుగా ఉంటారు. That's why అందువలన the Lord Jesus says, మరి యేసు ప్రభువు వారు చెప్తున్నారు, forgive us our trespasses. మా యొక్క పాపములను అపరాధములను క్షమించండి అంటున్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So once you forgive the other person, మరి మీరు అవతల వ్యక్తిని ఒకసారిగా క్షమించినట్లయితే you are set free. మీరు స్వతంత్రులుగా మారిపోతారు. Whether that person accepts your forgiveness or not, that's different. మరి అవతల వ్యక్తి మీ యొక్క క్షమాపణను అంగీకరించాడా లేదా అన్నది తర్వాత సంగతి. Whether that person has forgiven you or not, that's different. మరి అతను తిరిగి మిమ్మల్ని క్షమించాడా లేదా అన్నది అవసరం లేదు. Just forgive them and call them up and tell them, I forgive you. మరి వాళ్ళని పిలిచి వారికి మిమ్మల్ని క్షమించానని మీరు చెప్పండి. That's enough. అది చాలు. You are free. అప్పుడు మీరు స్వతంత్రులుగా మారిపోతారు. The Lord wants us to have a free life of liberty in the spirit. మరి దేవుడు మనల్ని ఆత్మలో స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. So number 8. మరి ఎనిమిదవది ఏంటంటే, that's the 8th lesson. అది ఎనిమిదవది. Number 9. తొమ్మిదవ విషయం ఏంటంటే, come with me to Matthew chapter 6 verse 13. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. This is what the Lord Jesus teaches. మరి యేసు ప్రభువు వారు ఇది మనకి బోధిస్తున్నారు. Lead us not into temptation. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. Lead us not into temptation. మరి శోధనలోనికి తేవద్దని చెప్తున్నారు. Okay, so lead us not into temptation. మరి శోధనలోనికి మమ్మల్ని తేవద్దని చెప్తున్నారు. Right, so what is the 8th lesson we learn from the Lord's Prayer? మరి ఎనిమిదవ విషయం మనం ఏం నేర్చుకున్నామంటే, pray for protection from evil. శోధనలోనికి తేకుండా కాపాడే ప్రార్థన మనం నేర్చుకోవాలి. చెయ్యాలి. We need to pray for the protection from evil. మరి శోధన నుంచి మనం కాపాడబడేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. Sometimes we don't pray properly. మరి కొన్నిసార్లు మనం సరిగ్గా ప్రార్థించం.
We just take things for granted. మరి అన్ని విషయాలు మనకి అనుగుణంగా మనం మార్చేసుకుంటాం. So, but we need to pray that the Lord will protect us from evil. మరి శోధనలోనికి మనం ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలి. If you don't pray, God can't help. మనం ప్రార్థించకపోతే దేవుడు కూడా మనకు సహాయం చేయరు. If you don't pray, God will not react. మనం ప్రార్థించకపోతే దేవుడు మరి స్పందించరు. If you don't pray, God cannot send his angels. మరి మనం ప్రార్థించకపోతే ఆయన దూతలను దేవుడు పంపించరు. If you cannot pray, God cannot come to your help. మరి మనం ప్రార్థించకపోతే దేవుడు మనకి సహాయకుడిగా రాడు. God wants you to know and pray. మరి మీరు తెలుసుకొని ప్రార్థించాలి. తెలుసుకుని ప్రార్థించాలి. And that's what God wants. అదే దేవుడు కోరుకుంటున్నారు. So you need to pray for God's protection. మరి దేవుని యొక్క కాపుదల కొరకు మనం ప్రార్థించాలి. When you pray for that, it shows your dependence on him. మరి అదే ఆ ప్రార్థన ఏంటంటే దేవుని మీద మన ఆధారపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. And when God sees that you're dependent on him, మరి దేవుడు మనం ఆయనపై ఆధారపడటం చూచినప్పుడు he will be more than glad to help you. మరి దేవుడు ఎంతో సంతోషిస్తారు మనకు సహాయం So చేయడానికి. spending more time in prayer shows to God that we are depending only on him. మరి ఎక్కువ సమయం మన ప్రార్థనలో గడపటం అనేది దేవుడు చూసినప్పుడు ఆయన మీద ఆయన ఇంకా ఎక్కువగా మనం సంతోషిస్తారు. No. We are more dependent on him. మరి ఆయన మీద మనం ఎక్కువగా ఆధారపడతాం. No, see, when you pray more, it means you are more dependent on him. మరి ఎక్కువగా మనం ప్రార్థన చేయడం అంటే ఏంటంటే ఆయన మీద ఎక్కువగా మనం ఆధారపడినట్లు. Adi, that is the right meaning. Hallelujah. హల్లెలూయా. So that's the 9th point. అది 9వ విషయం. The 10th lesson మరి 10వ విషయం ఏంటంటే is from the same verse. అదే వచనంలో ఉంది. The Lord says, మరి దేవుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ deliver us from the evil one. దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. So what does it mean? దాని అర్థం ఏంటంటే You may not be under the persecution of the evil one. మరి You may not be persecuted by the evil one. మరి దుష్టుని చేత మనం మనం కాదు, you. మీరు దుష్టుని చేత పడకపోయి ఉండొచ్చును. The devil may not be upsetting you. మరి దుష్టుడు మిమ్మల్ని అప్సెట్ చేయకపోయి ఉండొచ్చు. But there are other people who are attacked by the devil. మరి దుష్టుని చేత ప్రభావితం చేయబడిన వారు మీకు ఆ రకంగా చేస్తూ ఉండొచ్చు. The devil is busy in your neighbor's house. మరి ఆ యొక్క దుష్టుడు మీ యొక్క పొరుగువారి ఇంట్లో చాలా బిజీగా ఉంటాడు. The devil is busy in your brother's house, sister's house. మరి మీ యొక్క సహోదరుల ఇంట్లో ఈ యొక్క డెవిల్ చాలా బిజీగా ఉంటాడు. That's why you need to pray this prayer. మరి అందువల్ల ఈ ప్రార్థన మనం చేయాలి. Deliver us from evil. మరి దుష్టుని నుండి మమ్మల్ని కాపాడండి. So the 10th lesson we learned. మరి 10వ విషయం ఏంటంటే pray for those who need help. మరి ఎవరికైతే అవసరమై ఉన్నదో వారి కోసం మనం ప్రార్థన చేయాలి. Pray for those who need help. మరి సహాయం అవసరం ఉన్నవారు. సహాయత అవసరం ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. Pray for those who need help. మరి ఎవరికి సహాయం అవసరమో వారి గురించి మనం ప్రార్థన చేయాలి. Not just for yourself. మరి మన కోసం కాదు గాని. Not just for yourself. మరి మన స్వార్థం కోసం కాదు గాని. Don't be selfish. మరి స్వార్థపూరితంగా ఉండకూడదు. But your neighbor is suffering. మరి మీ పొరుగువారు చాలా Your sister is suffering. మీ యొక్క సహోదరి బాధపడుతున్నారు. Your brother, your family, your friends are suffering. మరి మీ యొక్క సహోదరులు మీ యొక్క కుటుంబం వారు బాధించబడుతున్నారు. Therefore, అందువల్ల you must pray this prayer. అందువల్ల ఈ ప్రార్థన చేయవలసిన వారు. Lord, deliver my sister from evil. ప్రభువా మా యొక్క సహోదరిని దుష్టుని నుండి కాపాడు. Deliver my brother, my mother, my father, my relations, friends from evil. మరి మా యొక్క సహోదరుని, తల్లిని, తండ్రిని, మా యొక్క రక్త సంబంధికులందరినీ దుష్టుల నుండి కాపాడని ప్రార్థన చేయాలి. We need to pray like this. ఆ రకంగా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. Hallelujah. 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 Dear loving people of God. మరి దేవుని ప్రియమైన ప్రజలారా. I'd like to close with this final quotation. మరి ఒక కొటేషన్ తో ఈ యొక్క అంశాన్ని. This is said by an anonymous person. ఒక అనామికుడి చేత చెప్పబడినటువంటి కొటేషన్. This is what he said about prayer. ఇది ప్రార్థన గురించి చెప్పబడింది. What did he say? ఆయన ఏం చెప్పారంటే prayers do not have an expiry date. ప్రార్థనలకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Tablets have expiry date. మరి మందులకి టాబ్లెట్స్ కి వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. Food has expiry date. మరి ఆహారానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. See, the other day I like mushroom, so I brought a couple of packets of mushroom. మరి మష్రూమ్స్ తీసుకొచ్చాము బజార్ నుంచి. I like them so much. వాటిని అంటే చాలా ఇష్టం. And we kept them in the fridge. ఫ్రిడ్జ్ లో పెట్టాం. Then what happened was, I think in the morning we just kept it outside.
వాటిని ఉదయం బయటికి తీసి పెట్టినప్పుడు by afternoon they got spoiled. మధ్యాహ్నానికల్లా అవి పాడైపోయాయి. It has expiry date. వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. The tire on my car, నా కారు యొక్క టైరు, it has an expiry date. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. At the most maybe 10 to 15,000 miles is all that it can take. మరి 10-15 వేల మైళ్ళ దూరం అది ప్రయాణించగలదు. Then it has to get dispatched. ఆ తర్వాత దాన్ని తప్పనిసరిగా మార్చవలసి ఉంటుంది. Car battery has an expiry date. మరి కారు బ్యాటరీకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. It has an expiry date. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. Tube light, bulb, everything has an expiry date. మరి ప్రతి వస్తువుకు ట్యూబ్ లైట్స్ కి వాటికి అన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. The phone that I'm using, the battery of the phone has an expiry date. మరి ఫోన్ ఉపయోగించే దానికి బ్యాటరీకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. I changed 2 batteries for my phone. మరి 2 బ్యాటరీస్ నా ఫోన్ కి నేను మార్చుకుని ఉన్నాను. So for everything there's an expiry date. మరి ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. Including the human life. మరి చివరికి మన జీవితాలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. You look at it in an obituary in a newspaper and somebody dies. మరి ఎవరైనా చనిపోయినప్పుడు న్యూస్ పేపర్ లో ఆబ్చురీ వేస్తారు కదా. What do they say? వాళ్ళు ఏం చెప్తారంటే expired అని ఉంటుంది. That's what it means. అదే దాని అర్థం. Man can expire. మరి మనుషుడు చనిపోతాడు. He can expire. ఆయన ఎక్స్పైర్ అయిపోతాడు. But only one thing does not have an expiry date. మరి ఒకటే దానికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. And that is prayer. అదే ప్రార్థనకి. Prayer has no expiry date. ప్రార్థనకి ఎక్స్పైరీ డేట్ లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Prayer has no expiry date. ప్రార్థనకి ఎక్స్పైరీ డేట్ లేదు. Prayer will, like E.M. Bounds said. మరి E.M. బౌన్స్ గారు చెప్పినట్లుగా. Remember what I told you, what I quoted? ఇంతకు ముందు నేను చెప్పాను కదా. E.M. Bounds said. ఆయన ఏం చెప్పారంటే Prayers outlive the lives of those who uttered them. మరి ప్రార్థించే వారి జీవితాల కన్నా కూడా ఎక్కువగా ప్రార్థన అనేది జీవిస్తుంది. ప్రార్థించిన వారి కంటే ప్రార్థించిన ప్రార్థనలు వీని దాటి జీవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. The man who prayed will die. మరి ప్రార్థించిన వ్యక్తి చనిపోవచ్చు. But his prayer will never die. ఆయన చేసిన ప్రార్థనలు ఎప్పటికీ చనిపోవు. Even now when I meet my relations, ఇప్పటికి కూడా మా యొక్క రక్త సంబంధికులు కలిసినప్పుడు, my elders, మా యొక్క పెద్దలను, they say this word. వాళ్ళు ఈ మాట చెప్తారు. We are like this because of the prayers of our grandmother. మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మన యొక్క గ్రాండ్ పేరెంట్స్ చేసినటువంటి ప్రార్థన. పితరులు చేసిన ప్రార్థన. పితరులు చేసినటువంటి ప్రార్థన. My grandfather was a pastor. మా యొక్క గ్రాండ్ ఫాదర్ పాస్టర్ గారు. Rai David was his name. ఆయన పేరు రాయి డేవిడ్. He was a Lutheran catechist. ఆయన లూథరన్ చర్చెస్ లో కాటెకిస్ట్ గా పనిచేశారు. Almost like an evangelist and a pastor. ఆయన ఒక ఇవాంజలిస్ట్ గాను పాస్టర్ గాను పనిచేశారు. My grandmother was a Bible woman. మా యొక్క నాన్నమ్మ గారు ఒక బైబిల్ ఉమెన్ గా పనిచేశారు. And their prayers is what are still active in my life. వారి యొక్క ప్రార్థనలు ఇంకా నా జీవితంలో చాలా యాక్టివ్ గా ఉన్నాయి. Their prayers added to the prayers of my mother and father. వారి యొక్క ప్రార్థనలు నా తల్లి తండ్రి చేసిన ప్రార్థనలతో కలుసుకుని is what they have brought me so far. ఇప్పటి వరకు నన్ను తీసుకొచ్చాయి. My parents died. మా యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. My grandparents died. నా యొక్క గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు. But their prayers are still active. వారు చేసినటువంటి ప్రార్థనలు ఇంకా నా జీవితంలో ఉన్నాయి. సజీవంగా ఉన్నాయి. పనిచేస్తూ ఉన్నాయి. They still active. అవి ఇంకా సజీవంగా ఉన్నాయి. So the prayers that I am making now, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రార్థనలు added to the prayers of my parents, మా యొక్క పితరులు చేసినటువంటి ప్రార్థనలతో కలిసి will be more active on my children. అవి మరింత శక్తివంతంగా నా యొక్క పిల్లల జీవితంలో పనిచేస్తాయి. Hallelujah. హల్లెలూయా. Prayers do not have an expiry date. మరి ప్రార్థనలకు ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. If you believe that, say amen. దాన్ని మీరు నమ్మినట్లయితే ఆమేన్ చెప్పండి. Prayers don't have an expiry date. మరి ప్రార్థనలకు ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ లేదు. You may have received the answers for your prayers. మీ యొక్క ప్రార్థనలకు జవాబులు పొంది ఉండొచ్చు. And but still the prayers will work on. అయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రార్థనలు ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. Remember one important thing. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. The prayer of the Lord Jesus in the Garden of Gethsemane, మరి గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన is still active today. ఇప్పటికీ అది మనకు సజీవంగా ఉంది. 2000 years. 2000 సంవత్సరాల తర్వాత కూడా That prayer is still active today. ఇప్పటికీ ఆ యొక్క ప్రార్థన సజీవంగా ఉంది. Let me go back a little bit more. మరి దానికంటే కొంచెం వెనక్కి నేను వెళ్తున్నాను. Psalm 91. మరి 91వ కీర్తన, The prayer of Moses. అది మోషే గారు చేసినటువంటి ప్రార్థన. Done nearly about 3500 years ago. మరి 3500 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రార్థన It's still active.
ఇప్పటికీ సజీవంగానే ఉంది. Are we not saying the Psalm 91 every day? మరి మనందరం కూడా 91వ కీర్తన చెప్పుకుంటున్నాం కదా. Prayers don't have an expiry date. మరి ప్రార్థనలకు ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ లేదు. Let us pray. ప్రార్థన చేద్దాం.